అందరికీ నమస్కారం. శ్రీమాత్రే నమః. ఓం నమః శివాయ. ఓం శ్రీ సాయిరామ్. ఈరోజు మన వీడియోలో తులారాశి వారి గురించి తెలుసుకోబోతున్నాం. జూన్ 5వ తేదీన గురువారం రోజున మధ్యాహ్నం 3 గంటల తర్వాత వీరికి జరగబోయేది ఇదే. కనుక వీరికి మధ్యాహ్నం 3 గంటల తర్వాత ఎలాంటి సంఘటనలు చోటు చేసుకోబోతున్నాయి, అలాగే వీరి గోచారరీత్యా ఫలితాలు ఏ విధంగా ఉండబోతాయో పూర్తి అంశాలను కూడా మన ఛానల్ వివరంగా తెలుసుకుందాం. వీడియో పూర్తిగా చూడండి. నచ్చితే లైక్ చేయండి. మన ఛానల్ని కొత్తగా చూసినట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. తులారాశి అనేది రాశి చక్రంలో 7వ రాశి. చిత్తా నక్షత్రంలోని 3-4 పాదాలు, స్వాతి నక్షత్రంలోని 1, 2, 3, 4 పాదాలు, విశాఖ నక్షత్రంలోని జన్మించినటువంటి వ్యక్తులనే తులారాశికి చెందుతారు. ఈ రాశి యొక్క అధిపతి శుక్రుడు. ఇక ముందుగా అయితే ఈ తులారాశి వారి వ్యక్తిత్వాన్ని మనం పరిశీలించినట్లయితే కనుక ఈ తులారాశి వారు చాలా మంచి వ్యక్తిత్వాన్ని కలిగి ఉంటారు. అలాగే వీరికి ఎవరికైనా సహాయం కావాలి అంటే వీరు ఖచ్చితంగా వారికి ఎంతో తోచిన సహాయం అనేది చేస్తూ ఉంటారు. అలాంటి వీరికి సమాజంలో మంచి పేరు ప్రతిష్టలు అయితే లభిస్తూ ఉంటాయి అని, ఎందుకంటే ఇతరుల పట్ల వీరు చాలా గౌరవంగా ఉంటారు కాబట్టి. ఇక ఈ రాశి వారు బంధాలకి అనుబంధాలకి చాలా ప్రాధాన్యత ఇస్తారు. అలాగే మేలు చేసిన వ్యక్తులను కూడా ఎప్పుడు కూడా మర్చిపోలేరు. ఎవరైనా కొత్త వ్యక్తులు ఎదురుగా పరిచయమైనా కానీ, పాత స్నేహాలను కానీ, బంధువులను కానీ వీరు అస్సలు వదిలిపెట్టరు. క్రమశిక్షణతో నూతన విజయాల కోసం నిరంతరం ప్రయత్నం చేస్తూ ఉంటారు. కానీ కొన్ని సందర్భంలో క్రమశిక్షణ నిలవని పరిస్థితులు కూడా వీరికి ఎదురవుతాయని చెప్పుకోవచ్చు. ఇక ఈ రాశిలో జన్మించినటువంటి వారికైతే కార్యరంగంలో దూకుడుగా వ్యవహరిస్తారు. కార్యదీక్షత కూడా వీరికైతే ఉంటుంది. మంచి చెడులు ఆలోచించిన తర్వాతనే కార్యసాధన కూడా చేస్తూ ఉంటారు. అతీంద్రియ విద్యపై కూడా ఈ తులారాశి వారు ఆసక్తి ఎక్కువగా అయితే ఉంటుంది. ఇక ఈ సమయంలోనైనా సరే బంధాలను కాపాడుకోవడం కోసం వీరు పడడానికి అయితే వెనుకంజ అయితే వేయరని చెప్పుకోవచ్చు. అలాంటి మంచి వ్యక్తిత్వాన్ని అయితే ఈ తులారాశి వారు కలిగి ఉంటారని చెప్పుకోవచ్చు. అయితే తులారాశి వారి యొక్క జీవితం ప్రకారం మనం చూసుకున్నట్లయితే కనుక వీరి జీవితంలో అయితే చాలా ఒడిదొడుకులను, సమస్యల నుండి ఎక్కువగానే ఉంటాయని చెప్పుకోవచ్చు. ఇక ఈ రాశిలో పుట్టిన వారికి అయితే భారమైన కుటుంబ బాధ్యతలు కూడా వీరికి ఉంటాయి. ఎందుకంటే చిన్న వయసు నుండే కష్టజీవులని చెప్పుకోవచ్చు. కుటుంబ బాధ్యతలు అనేటివి వీరి నెత్తి మీద మోసుకొని అయితే వీరు ఉంటారు. కుటుంబంలో ఎప్పటికీ కూడా ఎవరికి కూడా హాని జరగకుండా వారు బాధపడకూడదనేది వీరు చూస్తూ ఉంటారు. అందుకే వీరు ఎప్పుడు కూడా కష్టపడి కుటుంబ బరువు బాధ్యతలు మోస్తూ వారికి ఎలాంటి కష్టం రాకూడదని వీరైతే నిరంతరం కష్టం చేస్తూనే ఉంటారని కూడా చెప్పుకోవచ్చు. ఇక ఈ రాశి వారు జన్మించినటువంటి వ్యక్తులకైతే వీరి యొక్క జీవితంలో గుణాన్ని బట్టి మీరు స్వభావాన్ని మనం అంచనా వేసుకోవచ్చు. పరిస్థితులకు తగినట్టుగా చురుగ్గా వ్యవహరించే స్వభావాన్ని ఈ రాశిలో ఉంటుంది. ఇక చురుగ్గా స్వభావం కారణంగా నూతనంగా పద్ధతులపై మనసు లగ్నం చేస్తారు. ఇక రాశివారి నాయకత్వ లక్షణాలను కూడా ఉంటారు. ఏ రంగంలోనైనా సరే నాయకులుగా ఉండాలనే తపన కూడా వీరికైతే అధికంగా కనిపిస్తూ ఉంటుంది. ఇక ఈ రాశిలో జన్మించినటువంటి వారికైతే అనుకూల గ్రహాలు అనేటివి వీరికి అనుకూలంగా ఉండడం వలన వీరి యొక్క సమస్యలు అనేటివి కొంచెం తగ్గుముఖం అయితే ఏర్పడే అవకాశం అయితే కనిపిస్తున్నాయని చెప్పుకోవచ్చు. ఇక ఈ రాశి వారికి అయితే ఈ రోజున ఊహించని సంఘటనలు అయితే జరగబోతూ ఉన్నాయి. ఇక తులారాశి వారు చాలా కాలం నుండి మీరు ఏ కోరిక అయితే బలంగా కలిగి ఉన్నారో అలాంటి కోరిక అనేది ఈ సమయంలోనైతే మీకు రాబోతుందని చెప్పుకోవచ్చు. ఇక ఇదివరకు చాలాసార్లు ప్రయత్నం చేసి ఆ ప్రయత్నాలను ఫలించక బాధపడి ఉన్నారో అటువంటి అవకాశం అయితే మిమ్మల్ని వెతుక్కుంటూ రాబోతుందని కూడా చెప్పుకోవచ్చు. ఇక ఈ తులారాశి వారికి చాలా ఆనందాన్ని ఇచ్చేటువంటి అంశం అని కూడా చెప్పుకోవచ్చు. ఈ విధానంగానైతే తులారాశి వారికి ఊహించని సంఘటన అయితే జరుగుతుంది. ఒక అవకాశాన్ని మీరు అందిపుచ్చుకొని సూచనలు అయితే ఉంది. ఇదివరకు మీ యొక్క కుటుంబ సభ్యులతో విభేద కారణంగా కూడా మీరు మానసికంగా కూడా బాధపడుతూ ఉన్న పరిస్థితులను చూస్తూ ఉన్నట్లయితే కనుక ఈ సమయంలో అయితే మీకు తులారాశి వారి వ్యక్తుల యొక్క వారైతే మిమ్మల్ని పలకరించడం, వారు రియలైజ్ కావడం, అలాగే మీరు ఒకరినొకరు పూర్తి స్థాయిలో అర్థం చేసుకొని బంధాలను తిరిగి కలుపుకునే ప్రయత్నం అయితే ఈ రోజునైతే ఈ తులారాశి వారికి అయితే కనిపిస్తూ ఉన్నాయి. ఇక మిగిలిన అంశాలు మీ జీవితంలోనైతే ఎలాంటివి కనిపించడం పోతున్నాయి. ఇక వ్యాపారస్తులకైతే జీవితంలో కొన్ని ప్రత్యేకమైన కీలకమైన నిర్ణయాలు తీసుకునే పరిస్థితులు అయితే గోచరిస్తున్నాయి. అలాగే ఈ రాశి వారికి అయితే చాలా అనుకూలంగా
ఫలితాలు అయితే లాభిస్తాయి. ఇక వ్యాపారం లేదా ఉద్యోగ రంగంలో మీకు కృషి తగిన ఫలితాలు కూడా అందుతాయి. కొత్త వ్యక్తులతో ఈ సమయంలో అయితే మీకు పరిచయం అయితే ఏర్పడబోతుంది. భవిష్యత్తులో లాభదాయకంగా మారే అవకాశం అయితే ఉంటుంది. ఆర్థికంగా స్థిరత్వం అయితే ఉంటుంది, కానీ అవసర ఖర్చులు అయితే అదుపులో ఉంచుకోవాలి. ఇక ఈ తులారాశిలో జన్మించినటువంటి వ్యక్తులకైతే జూన్ 5వ తేదీన గురువారం రోజున మధ్యాహ్నం 3 గంటల తర్వాత మీరు ఈరోజు ఒక కష్టపడి పనిచేస్తే ప్రశంసలు అయితే అందుకుంటారు. అయితే దెబ్బలు తగిలిన ప్రమాదం కూడా ఉంది కాబట్టి మీరు కొంచెం వాహనాలు నడిపేటప్పుడు కూడా కొంచెం జాగ్రత్తగా ఉండడం ఉత్తమం. అలాగే ఈ రాశి వారికి సమయంలో ఈ రోజున అయితే స్థిరాస్తి సమకూర్చుకునే ప్రయత్నాలు మీరు చేసినట్లయితే కనుక అలాంటివి కూడా ఫలించే అవకాశాలు అయితే ఈ రాశి వారికి అయితే ఉన్నాయి. ప్రముఖులతో పరిచయం అయితే ఏర్పడతాయి. ఇక మీ భవిష్యత్తులో లాభదాయకంగా అయితే ఉంటాయి. ఇక విద్యార్థులకైతే ఈరోజు శుభ ఫలితాలు అయితే రాబోతున్నాయి. కాబట్టి ఈ తులారాశిలో జన్మించినటువంటి వ్యక్తులకైతే ఇలాంటి సంఘటనలు అయితే చోటు చేసుకోబోతున్నాయి. ఇక మీ ధర్మం మిమ్మల్ని ఉన్నత స్థానానికి అయితే చేరుస్తుంది. బంధువుల వల్ల కొన్ని ఇబ్బందులు కూడా ఎదురయ్యాయి, సమస్యలు అయితే ఉన్నాయి. కాబట్టి బంధువుల పట్ల మీరు చాలా అవగాహన అయితే ఉండాలి. ఇక ఈ రాశి వారికి అయితే జీవిత భాగస్వామి వల్ల కొన్ని విభేదాలు ఉన్నా కానీ ఈ సమయంలో ఆ విభేదాలు కూడా తొలగిపోయే అవకాశాలు అయితే ఈ తులారాశి వారికి అయితే కనిపిస్తూ ఉన్నాయని స్పష్టంగా అయితే మనం చెప్పుకోవచ్చు. ఇక ఈ రాశి వారికి ఈరోజు మిశ్రమ ఫలితాలు అయితే ఉంటాయి. వృత్తి రంగంలో పురోగతి కనిపించినప్పటికీ కూడా కుటుంబ ఘర్షణ పెరిగే అవకాశాలు కూడా ఉంటాయి. ఇక మానసిక ప్రశాంతత కోసం అయితే యోగా లేదా ధ్యానం చేయడం చాలా మంచిది. ఇక ఈ రాశి వారైతే కొత్త పనులు ప్రారంభించడానికి కూడా ఈ రోజునైతే చాలా అనుకూలంగా ఉందని చెప్పుకోవచ్చు. ఎవరైనా వీరు కొత్తగా నూతన ప్రయత్నాలు మీరు అనుకున్నట్లయితే కనుక అలాంటి నూతన ప్రయత్నాలు చేయాలి అనుకున్నట్లయితే కనుక ఆ ప్రయత్నం అనేది ఖచ్చితంగా చేసుకోండి అని, ఎందుకంటే మీకు అనుకూలంగా ఉంటుంది. కాబట్టి ఆ యొక్క నూతన వ్యాపారం కానీ లేదా నూతన పెట్టుబడులు కానీ ఇలాంటివి చేయాలనుకుంటే మీరు 100% కూడా చేసుకోవచ్చు. ఎందుకంటే మీకు సమయం అయితే అనుకూలంగా ఉంటుంది. కాబట్టి ఈ తులారాశి వారికి అయితే ఈ రోజున మధ్యాహ్నం 3 గంటల తర్వాత ఇలాంటి సంఘటనలు అయితే చోటు చేసుకోబోతున్నాయని స్పష్టంగా చెప్పుకోవచ్చు. ఈ రాశికి చెందిన వ్యక్తులకు కుబేర యోగం కలిసి వస్తుందని చెప్పుకోవాలి. వీరింటున్నది నిజమే. తులారాశి వారి కుబేర యోగం టైంలో మీరు లక్షల రూపాయలు అధిపతికి కాబోతున్నారు. అవునండి, జూన్ 5వ తేదీ గురువారం తులారాశి వారు ఒక 30 లక్షల రూపాయలు పొందుకోబోతున్నారు. పూర్వీకులకు సంబంధించిన 30 లక్షల రూపాయలు మీ సొంతం కాబోతున్నాయి. వంశపారపర్యం ఆస్తి మీకు దక్కుతుంది. మీ ఇంటి బిడ్డగా మీకు ఈ సమయంలో ఈ డబ్బును మీ సొంతం చేసుకుంటారు. కుటుంబ సభ్యులతో సంతోషంగా గడుపుతారు. సంపాదన ఇంక్రీజ్ అవుతుంది. తలపెట్టిన శుభకార్యం జరుగుతుంది. ఆరోగ్యంగా ఉంటారు. మీరే పని స్టార్ట్ చేసినా కూడా సక్సెస్ అవుతుంది. సమాజంలోనికి కీర్తి ప్రతిష్టలు పెరుగుతాయి. వివిధ రకాల రూపంలో డబ్బు వస్తాయి. విదేశాలకు వెళ్ళాలనే ప్రయత్నం చేస్తున్న ప్రయత్నాలు ఫలిస్తాయి. అయితే డబ్బులు ఖర్చు పెట్టే విషయంలో ఈ తులారాశి వారు జాగ్రత్తలు తీసుకోవాల్సి ఉంటుంది. లేదంటే వచ్చిన డబ్బులు వచ్చినట్టే ఖర్చు అయిపోతుంటాయి. ఇవన్నీ యథాస్థితికి చేరుకుంటారు. అలా జరగకుండా ఉండాలంటే డబ్బును పొదుపు చేసుకోవాలి. తులారాశి వారి కుబేర యోగం కానీ సఫలితాలు చేకూరబోతున్నాయి. ఈ రాశి వారికి కుబేర యోగంతో ధన ధాన్యాలు సమృద్ధిగా ఉంటాయి. ఇకపోతే ఈ తులారాశి వారు ఈ సమయంలో మీ జీవితంలో దేనికి లోటు లేకుండా జీవిస్తారు. సమాజంలో పేరు ప్రతిష్టలు లభిస్తాయి. నూతన ఆదాయ వనరులు ఏర్పడతాయి. ఈ తులారాశి జాతకులకు ఈ సమయంలో నిజంగా అదృష్టకాలం అని చెప్పుకోవచ్చు. ఇక ఈ తులారాశి వారికి కుబేర యోగంతో అదృష్టం తలుపు తడుస్తుంది. ఇక ఈ జాతకులకు అపారమైన సంపదను పొందుతారు. విదేశాలకు వెళ్ళాలనుకునే వారికి ఇదే సరైన సమయం. వర్తక వ్యాపారాల్లో ఊహించని లాభాలుంటాయి. సమాజంలో ప్రశంసలు ప్రతిష్టలు నడుస్తాయి. విలాసవంతమైన జీవితాన్ని గడుపుతారు. కుబేర యోగం కారణంగా అదృష్టం ప్రకాశిస్తుంది. ప్రతి పనిలోనూ కూడా విజయం అనేది లభిస్తుంది. కుబేర యోగం మీకు మిగతా వనరుల నుంచి డబ్బు సమకూరడం జరుగుతుంది. జీవితంలో సుఖానికి సౌఖ్యానికి ఎలాంటి లోటు అనేది ఉండదు. కష్టపడి పనిచేసే వారికి ఫలితం అయితే లభిస్తుంది. తులారాశి జాతకుల గొప్ప విజయాన్నైనా గడపడానికి ఇది చాలా సరి అయిన అనుకూలమైన సంగతం అని చెప్పుకోవచ్చు. కుబేర యోగం కారణంగా తులారాశి వారికి సీనియర్ల నుంచి ప్రశంసలు, ప్రమోషన్స్ వచ్చే అవకాశాలు అందిస్తుందని చెప్పుకోవచ్చు. ఈ రాశి వారికి వచ్చే ఈ యొక్క రాబోయే రోజులలో ఈ టైం ఎంత బాగుంటుంది. అయితే మీరు పట్టిందల్లా బంగారంగా మారబోతుంది. అతి త్వరలో
తులారాశి వారికి కుబేర యోగం జాతకంలో కుబేర స్థానంలో ఉండబోతుంది. దీని కారణంగా మీకు సంభాషణ అనేది వెనుకబడి వ్యాపారంలో విజయాలు సాధిస్తారు. అలాగే ఈ రాశి వారికి కుబేర యోగం కారణంగా ఆకస్మిక ధన లాభాలు కలుగుతాయి. ఆర్థిక సమస్యలతో బాధపడుతున్న వారికి ఈ సమయంలో గతంలో కంటే మంచి రోజులు వస్తాయని చెప్పుకోవచ్చు. ఇక కుబేర యోగం కారణంగా మీకు వాహన సౌకర్యం కూడా పెరుగుతుంది. దీంతో పాటుగా తెలివికి సంబంధించిన విషయాల్లో కూడా అద్భుతమైన పురోగతి సాధించే అవకాశాలు ఉన్నాయి. అలాగే ఎప్పటి నుంచో వస్తున్న పెద్ద పెద్ద సమస్యలు కూడా ఈజీగా సాల్వ్ అవుతాయి. ఇక ఈ సమయంలో మీకు విపరీతమైన ప్రాఫిట్స్ కలుగుతాయండి. ముఖ్యంగా వీరికి తల్లిదండ్రుల సపోర్ట్ లభించి ఉన్నత శిఖరాలకు చేరే అవకాశాలు ఉన్నాయి. అలాగే సమాజం కోసం పనిచేస్తున్న వారికి ఈ సమయంలో కీర్తి ప్రతిష్టలు పెరుగుతాయి. దీంతో పాటుగా కొందరు కొత్త వాహనాలు, గృహాలు కొనుగోలు చేస్తారు. కుబేర యోగం కారణంగా తులారాశి వారికి విపరీతమైన ప్రాఫిట్స్ అనేటివి కలుగుతాయని చెప్పుకోవాలి. కుబేర యోగం కారణంగా తులారాశి జన్మించిన జాతకులకు విపరీతమైన ప్రాఫిట్స్ వస్తాయి. ముఖ్యంగా ఎప్పటి నుంచో పెండింగ్లో ఉన్న పనులు ఈ సమయంలో పూర్తవుతాయి. అంతేకాకుండా అనారోగ్య సమస్యలు కూడా తొలగుతాయి. ఈ సమయంలో కొత్త వ్యాపారాలు ప్రారంభించడం వల్ల జీవితంలో ధనపరమైన లాభాలన్నిటివి పొందడం జరిగింది. అలాగే ఎలాంటి ప్రాణాలు ప్రారంభించిన సులువుగా విజయాన్ని సాధిస్తారు. దీంతో పాటు తులారాశి వారు ఇంట్లో శుభకార్యాలు జరిగే అవకాశాలు కనిపిస్తున్నాయి. కాబట్టి చూసారు కదా, తులారాశి వారు జూన్ 5వ తేదీ అంటే గురువారం నాడు తులారాశి వారు 30 లక్షల రూపాయలు ఏ విధంగా పొందుకోబోతున్నారు. ఈరోజు మనం ఈ వీడియో ద్వారా చూసి తెలుసుకున్నాం కదా. మరి ఈ వీడియో మీకు ఎలా అనిపించింది? నచ్చిందా? నచ్చితే లైక్ చేయండి, తెలిసిన వారికి షేర్ చేయండి, కామెంట్ చేయడం మాత్రం అసలు మర్చిపోకండి. ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కన గంట సింబల్ క్లిక్ చేస్తే మేము పెట్టే ప్రతి వీడియో అందరికంటే ముందుగా మీకు నోటిఫికేషన్లో వస్తుంది. మరొక మంచి వీడియోతో మళ్ళీ కలుసుకుందాం. ఇంతవరకు చూసినందుకు ధన్యవాదాలు.